వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నేత మైసూరారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒకరు మాట్లాడుకొని సంప్రదించుకొని బయోలెటరల్ అగ్రిమెంట్ చేసుకొని ట్రిబ్యునల్ కూడా పని లేకుండా పరిష్కారం చేసి ట్రిబ్యునల్ వాళ్ళ అగ్రిమెంట్ను ఉదహరించి జడ్జిమెంట్ తీర్పిచ్చిన నిదర్శనం మనకుంది. అటువంటిది ఈ జలాల వివాదాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకోవచ్చు. జలాల వివాదమే కాకుండా మరి ఏదైనా ఒక కుటుంబం విడిపోయినప్పుడు ఎన్నో సమస్యలు ఉంటాయి. అటువంటి ఇక్కడ కూడా రాష్ట్రం విడిపోయినప్పుడు కొన్ని సమస్యలు ఉండొచ్చు. వాటిని పరిష్కారం చేసుకునే దానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రులు మాట్లాడుకోవచ్చు, మంత్రుల స్థాయిలో మాట్లాడుకోవచ్చు, అధికారుల స్థాయిలో మాట్లాడుకోవచ్చు. ఒకరి దగ్గరికి ఒకరి పోవడం భేషజంగా ఉండొచ్చు, కానీ దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో సాంప్రదాయాలు కూడా ఉన్నాయి. ఒక సమావేశం ఆంధ్రాలో జరిగితే మరో సమావేశం తెలంగాణలో జరుపుకోవచ్చు, కాదనే దానికి ఏం లేదు. ఒకరి దగ్గరికి పోయినట్టు ఒకరి న్యూనత కూడా ఉండదు. అటువంటిది పోయి ఒకరి దగ్గర ఒకరు కూర్చొని మాట్లాడలేక ప్రతిమారు గవర్నర్ దగ్గరికి పోవడము, టీకి కూర్చున్నాం, భోజనానికి కూర్చున్నాం, గవర్నర్ దగ్గర సంప్రదించుకుంటామనడం, ఇది ఇద్దరూ కలిసి పరోక్షంగా గవర్నర్ పరిపాలన ఈ రెండు రాష్ట్రాల మీద వారికే వారు తెచ్చుకున్నట్టే ఉంది. గవర్నర్ కంటే దాదాపు ముఖ్యమంత్రులు అనేవారు ప్రజలతో ఎన్నుకోబడిన వారు, గవర్నర్లు అనేవారు కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసేవాళ్ళు. ప్రజలు మ్యాండేట్ తీసుకొని వచ్చిన ముఖ్యమంత్రులు నామినేట్ చేసిన గవర్నర్ల వ్యవస్థ దగ్గరికి పోయి మాట్లాడడం అనేది అంతకంటే సిగ్గుచేటు ఏముంటుంది? ఒక ముఖ్యమంత్రి దగ్గరికి పోయి ఇంకొక ముఖ్యమంత్రి మాట్లాడడం కానీ, ఒక మంత్రి దగ్గర పోయి ఇంకొక మంత్రి మాట్లాడడం కానీ ప్రజాస్వామ్యంలో అంత పెద్ద విడ్డూరంగా చూడాల్సిన సమస్య కాదు. అటువంటిది పోయి వీళ్ళు గవర్నర్ దగ్గర కూర్చొని మాట్లాడడం అంటే న్యూట్రల్ వేదిక అనుకుంటున్నారా? రాజ్యాంగబద్ధంగా చూసినప్పుడు ఏ విధంగా చూసినా కానీ వీరిద్దరు కూర్చొని సంప్రదించుకొని పరిష్కారం చేసుకునేది చాలా ప్రజాస్వామ్యబద్ధమైంది, ఉత్తమమైన మార్గం కూడా. అటువంటిది గవర్నర్ కింద కూర్చో గవర్నర్ దగ్గరికి వెళ్ళి, ఇంకా ఒక విధంగా చెప్పాలంటే నేనేం గవర్నర్ వ్యవస్థ వద్దనేవాని కాదు, కాదనేవాని కాదు. ఒకప్పుడు ఈ గవర్నర్ వ్యవస్థే వద్దు, గవర్నరు ఈ అనవసరము అని చెప్పి వాదన లేవదీసి దేశంలో చర్చ మొదలుపెట్టించింది తెలుగుదేశం పార్టీనే. అటువంటి పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ప్రతిమారు దేహి బిచ్చాన్ దేహి అంటూ గవర్నర్ దగ్గరికి వెళ్ళటం చాలా సిగ్గుచేటు వ్యవహారం. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాత ఫోన్ చేసే బదులు ముందే ఫోన్ చేసి ఇటువంటి సంఘటన ఉంది, ఇటువంటి విషయం ఉంది, మాట్లాడుకున్నాము, మంత్రుల స్థాయిలో మాట్లాడండి, మళ్ళీ కాకపోతే మన ఇద్దరం కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి మాట్లాడుకుంటే బాగుండేది. కానీ అటు మాట్లాడుకోకుండా ఈ పోలీసు యంత్రాంగం తన్నుకుండేటంత స్థాయి వరకు తీసుకోవడం అనేది ఒక రకంగా రాజ్యాంగ సంక్షోభాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు క్రియేట్ చేసినట్టు అవుతుంది. నేను అనడంలే రాజ్యాంగ సంక్షోభం అని, వాళ్ళు సృష్టించిన వారే అయినారు రాజ్యాంగ సంక్షోభాన్ని. అటువంటి పరిస్థితి మంచి పరిపాలన చేసే వాళ్ళు చేసే పని ఏమాత్రం కానే కాదనేది మా అభిప్రాయం. ఇది మంచి సాంప్రదాయం కూడా కాదని చెప్తున్నాం. ఇకపోతే వీరికి వచ్చిన సమస్యల్లో ఫెయిల్యూర్స్ ఏవైతే వాళ్ళు పరిపాలన సాగించలేకున్నారో, ఎక్కడైతే వైఫల్యాలు చెందినారో ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే దానికి మాత్రమే ఇటువంటి చిన్న చిన్న జిమ్మిక్కులు ప్లే చేస్తున్నారు. ఇవి ఎక్కడికి దారి తీస్తాయో ఎవరికి తెలియదు. ఎందుకంటే జల వివాదాలు అనేటివి మనకు పక్కన రాష్ట్రాల్లో జరుగుతుండేది చూస్తూనే ఉన్నాం. కర్ణాటక మధ్య, తమిళనాడు మధ్య కావేరీ వివాదం, జల వివాదం చూసిందే, అది అందరికీ తెలిసిందే. ఒక్కొక్క మారి ఇటు ప్రాంత ప్రజలు తమిళనాడు ప్రజల ఆస్తులు కర్ణాటక ప్రజలు ధ్వంసం చేస్తే, కర్ణాటక ప్రజల ఆస్తులను తమిళనాడు ప్రజలు ధ్వంసం చేస్తే ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతున్నాయి మన కళ్ళ ముందర. ఇటువంటి వివాదాన్ని కూడా రెచ్చగొట్టడం కూడా ఇద్దరు పరిపాలకులకు మంచిది కాదు. ఈ రెండు ప్రాంతాల్లో ఇటు రాయలసీమకు తెలంగాణకు సంబంధించి కొన్ని జిల్లాల అడ్జసెంట్గా ఉన్నాయి, ఆంధ్రాకు కొన్ని జిల్లాలు ఉన్నాయి. ఇటు ప్రాంత ప్రజలు అటు ప్రాంత ప్రజలు
స్నేహపూరిత వాతావరణంలో శాంతియుతంగా మంచి సంబంధాలతో జీవిస్తున్న రాష్ట్రం ఇది. అటువంటిది మీరు విద్వేషాలను రెచ్చగొట్టి ఈ జల వివాదాలను రెచ్చగొట్టడం అనేది ఎప్పటికైనా విపరీత పరిస్థితులకు దారి తీస్తాయనేది చెప్పకనే చెప్పాల్సింది వస్తుంది. మంచిది కాకపోయినా చెప్పాల్సింది వస్తుంది. ఎందుకంటే కనీసం ఇప్పటితోనైనా మేల్కుంటారేమో అని నమ్మకంతో. ఇప్పుడు ఈ నీళ్ల సమస్య ఇక్కడి నుంచి కాదు, శ్రీశైలం నుంచి మొదలైంది. శ్రీశైలంలో 854 అడుగులు MDDL ఉండాలనేది అది గత ప్రభుత్వంలో ఉన్న జీవోను. ప్రాజెక్టు రిపోర్ట్లో కూడా MDDL ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కాకముందే ప్రాజెక్టు రిపోర్టు CWCకి పంపించినప్పుడే MDDL లెవెల్ 854 అనేది నిర్వచించడం జరిగింది. తర్వాత కొన్ని కారణాల వల్ల శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కోసం తగ్గించారు, దాన్ని పునరుద్ధరించారు కూడా. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఆర్డర్ ప్రకారం అయితే శ్రీశైలం జలాశయంలో 854 MDDL నిలపాల. ఈ సంవత్సరం శ్రీశైలం జలాశయంలోకి బాగా సమృద్ధిగా నీరు వచ్చింది. ఒక మారు కాదు, 2 మార్లు ఫిల్ అయింది. ఒక మారు అయితే క్రెస్ట్ గేట్లు కూడా ఓపెన్ చేసి 1 వారం రోజుల పాటు కిందికి నీళ్లు వదాల్సిన పరిస్థితి శ్రీశైలంలో ఉండింది. అటువంటిది ఈ దినము FRL లెవెల్ నుంచి 868 నుంచి MDDL వరకు దాదాపు 220-260 ఉంటుంది నీళ్లు. అవి ఖాళీ చేసేసినారు. ఒక మార కాదు, గేట్లు ఎత్తి కొంత నీళ్లు 2 విద్యుత్ కేంద్రాల ద్వారా జలాశయాన్ని ఖాళీ చేసినారు. నేను చెప్తుండేది కాదు, తెలంగాణ ప్రభుత్వమే 520 టీఎంసీలు నాగార్జున సాగర్కి వచ్చినాయి అంటున్నారు. మరి అంటే మామూలుగా అయితే నాగార్జున సాగర్ కింద లెఫ్ట్ బ్యాంక్ కెనాల్కు రైట్ బ్యాంక్ కెనాల్కు కలిపి 300, కృష్ణ డెల్టా అసిస్టెంట్స్ కలిపి 80, అంటే 380. మరి 520 అక్కడికి వచ్చినప్పుడు 380 పోతే అక్కడ 160 టీఎంసీల దాకా ఉండాల్సింది వస్తుంది, 440 దాకా ఉండాల్సింది, 120 టీఎంసీలు ఉండాల్సింది వస్తుంది. కానీ ఇప్పుడు ఉండేది 60, అంటే 80 టీఎంసీలు ఇద్దరు వాడుకున్నారు. సరే, ఎవరికైనా ఈ ప్రాంతంలో అటు ఆంధ్ర ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ పంటలు నష్టపోకుండా రైతులు ఆదుకోవాల్సిన పరిస్థితి ఎవరికైనా ఉంది, కాదని లేవు. కానీ అదనంగా అయితే వాడినారు కదా, అందరూ వాడినారు, వీళ్ళు వాడినారు, వాళ్ళు వాడినారు. ఇక్కడ కుయోమరో తాగని మంచినీళ్ళు లేవు రాయలసీమలో, మంచినీళ్ళ కన్నా వదలండి అని అంటే వదిలిన దాఖనాలే లేదు. 856 అడుగుల లెవెల్ వరకు తగ్గినంత వరకు ఇద్దరు 2 కేంద్రాలను నడిపినారు. శ్రీశైలం కుడి విద్యుత్ కేంద్రాన్ని, శ్రీశైలం ఎడ విద్యుత్ కేంద్రాన్ని ఎడపెడ వాయించేసి. ఎప్పుడు కూడా ఇటువంటి పరిస్థితి రాలేదు శ్రీశైలంలో.